హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము చుక్కకూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఒక 2 కట్టలు చుక్కకూర తీసుకున్నాను. ఈ కట్టల్లో మనకి పురుగులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి శుభ్రంగా తీసుకొని ఒక్కొక్క ఆకు ఇట్లా ఏరుకొని మనం పుచ్చులు అవన్నీ ఉన్నాయి పక్కన పడేసుకోండి. ఇట్లన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒక కట్టర్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఈ రకంగా కట్ చేసుకుంటే మనకు తొందరగా కూడా పని అయిపోతుంది. ఇలా కట్ చేసుకొని దీనికి కావాల్సినవి టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనము చుక్కకూర కూడా కట్ చేసేసుకొని నీళ్ళల్లో వేసుకోండి. అంతా కూడా తరిగిన తర్వాత మనము దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి కడుక్కుంటే దీని మీద మనకి పురుగు మందు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నీట్గా కడగాలి ఆకుకూర ఎప్పుడైనా. ఇలా నీట్గా కడిగిన తర్వాత ఒక బాండి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం ఇంగువ, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు ఒక 2 వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోండి. ఈ రకంగా వేగిన తర్వాత టమాటాలు ఒక 2 తీసుకున్నానండి. ఈ టమాటాలు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికేటప్పుడు మనము దీంట్లో తగినంత ఉప్పు, అలాగే పసుపు అన్నీ వేసుకొని నేనైతే కల్లుప్పు వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకోవడం వల్ల కూడా మనకి మంచి టేస్ట్ వస్తుంది కర్రీ అనేది. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కారము 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత ముందుగా మనము కడిగి పెట్టుకున్నటువంటి చుక్కకూర ఒక జల్లెడ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. నీరు ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఈ ఆకంతా కూడా బండిలో వేసేసుకోండి. ఇలా బండిలో వేసేసుకుంటే మనకి చుక్కకూర ఏంటంటే ఎమ్మటే మగ్గిపోతుందండి. వితిన్ 1 మినిట్లోనే మనకి చుక్కకూర అంతా కూడా ఉడికిపోతుంది. ఈ చుక్కకూర కొంచెం దగ్గర పడిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చిన్న మంట పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ ఉడికేటప్పుడు ఒక 1/2 స్పూన్ దాకా చక్కెర వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుందండి. మనకి ఉప్పు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీతో సరిపోతుంది. ఇలా ఉడికేటప్పుడు బాగా స్మాష్ చేసుకోండి. కర్రీ అనేది స్మాష్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అనేది మనకి రోటీలోకి అలాగే అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.